శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, పిల్లలకి ఏదైనా ఒక సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు, దాన్ని అంతా ఒకసారి చదివే బదులు రోజు కొంచెం కొంచెం చదువుకుంటే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం అంతా అర్థమవుతుంది అని చెప్తారు. అలాగే ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక చాలా వాస్ట్ టాపిక్. కొంతమందికి ఏం అర్థం కాదు, శాస్త్రాలు పురాణాలు చదివితే ఆధ్యాత్మికత చేసినట్ట, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తేనా, లేదంటే వెజిటేరియన్ డైట్ తింటేనా, యోగాసనాలు చేస్తేనా, అసలు ఏం చేస్తే నేను స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తున్నాను అనేటువంటి కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. రైట్? సో వాట్ టు డూ? భగవంతుని నమ్మితేనే ఆధ్యాత్మికత ఉన్నట్ట, భగవంతుని నమ్మని వాళ్ళు స్పిరిచువలిస్ట్స్ కాదా, అసలు గాడ్ని ఎంతవరకు బిలీవ్ చేయాలి, లేదంటే అంతా సెల్ఫేనా, రిలీజియన్ ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, ఇలాగ చాలా కన్ఫ్యూజన్ అనేటువంటిది చాలా మందిలో, ఎస్పెషలీ ఎవరైతే స్పిరిచువల్ మార్గానికి కొత్తగా వస్తున్నారో వాళ్ళల్లో ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. కొంతమంది ఏమంటారు, మంచి పనులు చేయడమే స్పిరిచువాలిటీ అనుకుంటారు, మంచి పనులు చేస్తే చాలు మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నట్టు అనుకుంటారు. కొంతమంది ఏంటి, మంచి లైఫ్, డిసిప్లిన్డ్ లైఫ్ ఉండి ఆనెస్ట్గా బతికితే చాలు, దట్ ఈస్ స్పిరిచువాలిటీ అనుకుంటారు. సో వీటన్నిటిలో ఏంటి స్పిరిచువాలిటీ? సో దీన్ని ప్రాక్టీస్ చేయాలి అనేటప్పుడు మనకి కన్ఫ్యూషన్ వస్తుంది. ఎలాగైతే మనం చిన్నపిల్లవాడికి సలహా ఇచ్చాం కదా, రోజు కొంచెం కొంచెం చదువుకో, రోజు కొంచెం కొంచెం చదువుకుంటే ఫైనల్గా నీకు సబ్జెక్టు పూర్తయిపోతుంది. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ స్టడీ, ఆధ్యాత్మికతను కూడా మనం 4 ముఖ్య భాగాల్లో విభజించుకోవచ్చు. ఈ 4 భాగాల్లో ఎప్పుడైతే మనం విభజించుకుంటామో అప్పుడు ఈ 4 డివిజన్స్లో కంప్లీట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మొత్తం ఇందులోకి వస్తుంది. ఆ 4 భాగాలే జ్ఞానం, యోగం, ధారణ, సేవ. జ్ఞానం, యోగం, ధారణ, సేవ అనేటువంటి ఈ 4 భాగాలుగా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతని డివైడ్ చేసుకుని ఆ విధంగా దీన్ని ఎప్పుడైతే మనం సాధన చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి కంప్లీట్ స్పిరిచువాలిటీ యొక్క పిక్చర్ అనేటువంటిది మనకి వస్తుంది. జ్ఞానం అంటే వివేకం, జ్ఞానం అంటే అధ్యయనం, జ్ఞానము అంటే తెలుసుకోవడం, జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానం కలిగి ఉండడం. శాస్త్రాలు చదవచ్చు, పురాణాలు చదవచ్చు, భగవద్గీతను చదవచ్చు, అనేక మంది గొప్ప గొప్ప మహానుభావులు రచించినటువంటి అనేక గ్రంథాలను చదవచ్చు. ఈ విధంగా ఆధ్యాత్మికత యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడం మొదటి భాగం, స్పిరిచువల్ నాలెడ్జ్. అందుకే ఎవరైతే బ్రహ్మకుమారి సంస్థకు వస్తారో వారికి ఫస్ట్ డే మెడిటేషన్ నేర్పించేదానికన్నా వాళ్ళకి 7 days కోర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 days కోర్సులో వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి కావలసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ 7 daysలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆత్మ యొక్క పరిచయం, పరమాత్మని యొక్క జ్ఞానం, సృష్టి చక్రం యొక్క రహస్యం, కర్మయోగం యొక్క రహస్యం, అలాగే భగవద్గీత యొక్క విషయాల గురించి, రాజయోగ సాధన గురించి, ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని, ఈ విధంగా ఈ 7 రోజుల్లో వారికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఇది కేవలం పరిచయం మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే మనం ఫస్ట్ జ్ఞానాన్ని మనం ఎందుకు ఎక్వైర్ చేసుకోవాలి, వై షుడ్ ఐ డూ ఇట్? ఎందుకు అంటే మన బుద్ధి అనేటువంటిది అనేక రకాల విషయాలను ఎప్పుడు వింటూ చూస్తూ, ఇట్స్ టూ బిజీ నవ్ డేస్, చాలా బిజీ అయిపోయింది. ఖాళీగా కూర్చున్నా కూడా 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో చూసిన సీరియల్, ఎప్పుడో చూసిన యూట్యూబ్ షార్ట్, ఎప్పుడో చూసిన ఇన్స్టాగ్రామ్ రీలు గుర్తొస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం వింటామో ఈ బుద్ధి అనేటువంటిది క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది. వేస్ట్ అంతా కూడా పోయి సమర్థమైనటువంటి విషయాలు బుద్ధిలో మనం కూర్చోబెడతాం. ఎప్పుడైతే జ్ఞానం మనకి లభించిందో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యోగం, ధ్యానం, మెడిటేషన్. జ్ఞానం విన్న తర్వాత దాని యొక్క చింతన చేసి దాని యొక్క సారాన్ని మనం అర్థం చేసుకుని
స్వయాన్ని ఆత్మగా, ఈ దేహానికి అతీతమైనటువంటి ఒక శక్తిని నేను, అజర్ అమర్ అవినాశీ శక్తిని, పంచతత్వాలు పంచభూతాల ద్వారా ప్రభావితం కానటువంటి ఒక దివ్యమైన అలౌకిక శక్తిని నేను చైతన్య జ్యోతి స్వరూపమైన ఆత్మగా స్వయాన్ని భావిస్తూ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మయందు బుద్ధిని సంపూర్ణంగా ఏకాగ్రం చేయడం యోగం, ధ్యానం, మెడిటేషన్. ఎప్పుడైతే ఈ విధంగా మనం స్వచ్ఛంగా పరమాత్మతో మన బుద్ధి యోగాన్ని ఎప్పుడైతే మనం జోడించుకుంటామో పరమాత్మ యొక్క సర్వ గుణాలు శక్తులు మనకి ఫౌంటైన్ లాగా మనకి లభిస్తాయి. ఎలాగైతే మొబైల్ ఛార్జ్ చేయాలి అంటే ఏం చేస్తాం, జస్ట్ మనం కనెక్ట్ చేస్తే చాలు మొబైల్ దాని అంతటది ఛార్జ్ అవుతుంది. అలాగే మన బుద్ధిని ఎప్పుడైతే భగవంతుడు ఆ సుప్రీం సోర్స్తో, ద హయ్యెస్ట్ డివైన్ పవర్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా పవర్ అనేటువంటిది ఆత్మలో ప్రవేశిస్తుంది. ఇదే మెడిటేషన్, ఇదే ధ్యానం. కాబట్టి స్పిరిచువాలిటీ యొక్క ఈ రెండో భాగం కూడా ఇందులో వచ్చేస్తుంది. మూడవది ధారణ. అంటే జ్ఞానంలో ఏదైతే మనం విన్నామో, యోగంలో ఏదైతే మనం సాధన చేశామో దాని ఆధారంగా విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించడమే మూడవ సబ్జెక్టు ధారణ. విలువలతో కడిగినటువంటి జీవితం, సాత్వికమైనటువంటి ఆహార పానీయాలను సేవిస్తూ ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని గడుపుతూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకుండా పరులకు సహయోగం చేస్తూ మన బాధ్యతల్ని పరమాత్ముడిచ్చినటువంటి శ్రీమతం అనుసారంగా నేను కేవలం నిమిత్త మాత్రుడను, చేసి చేయించేటువంటి వాడు భగవంతుడు, నేను కేవలం నిమిత్తంగా చేస్తున్నాను అనేటువంటి సాక్షి భావన, నిమిత్త భావనతో మన వృత్తి వ్యాపారాలు చేసిన, ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించిన నిమిత్త భావనతో, సాక్షి భావనతో మన కర్తవ్యాలను నిర్వర్తించడం, మనస వాచ కర్మణ తనువు మనసు ధనంతో పవిత్రతను ఆచరించడం, సజ్జనుల యొక్క సాంగత్యం చేయడం అంటే సత్సాంగత్యం చేయడం. ఈ విధంగా మనం కుళ్ళులో కూడా ఒక కమల పుష్పంలాగా, ఒక తామర పువ్వులాగా జీవించడం, ఇదే ధారణ. జ్ఞానం ఎంత విన్నా, యోగం మనం ఎంత చేసినా ధారణ కానీ లోపించినట్లయితే అవన్నీ పైపైన చేసినట్టుగా అవుతాయి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏదో టైంపాస్ పాటించేటువంటిది కాదు, ఇట్స్ అ లైఫ్ స్టైల్, అదొక జీవన విధానం. కాబట్టి జస్ట్ నేను ఒక అరగంట మెడిటేషన్ చేసేసాను కాబట్టి ఐఎమ్ వెరీ స్పిరిచువల్ బీయింగ్ అనుకోవడానికి లేదు. ఈ కాలంలో చాలామందికి ఆ అపోహ కూడా ఉంది. రోజుకి ఒక పావు గంట మంచి మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేసి వీఆర్ వెరీ స్పిరిచువల్ అనుకుంటారు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద 23 hours? మిగిలిన 23 గంటలు ఏం చేస్తున్నాం మనం? అది కూడా స్పిరిచువాలిటీలో భాగమే. కాబట్టి స్పిరిచువాలిటీ అంటే భోజనం చేసిన అరగంటలాగా, పడుకున్న 6 గంటల లాంటిది కాదు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి నిద్రను కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. మానసాలో మనం ఆధ్యాత్మికవేత్తలు ఎలా నిద్రపోతారని కూడా ఒక ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ నిద్ర ఎలా ఉంటుంది? సమయానికి ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది. కలలు వచ్చి, అలజడి వచ్చి, వేళ కాని వేళ లెగిసిపోయి, మధ్యలో డిస్టర్బ్ అవుతూ, ఉదయం రాత్రంతా పడుకున్న ఉదయానికి ఆవలింతలు వస్తూ, తలనొప్పి వస్తూ అలా ఉండదు. ఇలా మంచం మీద తల పెట్టారు అంటే అలా నిద్రపోతారు. ఉదయం ఫ్రెష్గా తెల్లవారుజామున 4 గంటలకి ఏ అలారము అవసరం లేకుండా న్యాచురల్గా లెగిసి భగవంతుడి యొక్క ధ్యానంలో కూర్చుంటారు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే కేవలం రోజుకు 1 గంట 2 గంటలు పాటించేటువంటిది కాదు, ఇది మన నిత్య జీవితంలో ఒక భాగం. కాబట్టి యోగం చేసేవాళ్ళం కాదు, యోగి జీవితం గడిపేవాళ్ళం. అందుకే రాజయోగ సాధకుల్ని రాజయోగి జీవితం అని చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అ లైఫ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. వాళ్ళ యొక్క వస్త్రధారణ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగని ఫుల్ వైట్ వేసుకోమని కాదు, అనవసరమైన ఆడంబరంగా ఓవర్గా మేకప్ వేసేసుకుని, విగ్గులు పెట్టేసుకుని, ఉన్న వయసును దాచేసుకుని, దేహ ఆకర్షణకు రహితంగా చాలా డిగ్నిఫైడ్గా, చాలా రాయల్గా, చాలా హుందాగా ఒక ఆధ్యాత్మికవేత్త వస్త్రధారణ కూడా ఉంటుంది. కాబట్టి జీవితం తాలూకు అన్నీ, అలాగే వాళ్ళ ఆహారం కూడా, వారి ఆహారం కూడా చాలా సాత్వికంగా ఉంటుంది.
ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, తప్పకుండా పరమాత్ముని స్మృతిలో తయారు చేసిందిగా ఉంటుంది, పరమాత్మునికి నైవేద్యం పెట్టింది ఉంటుంది. కాబట్టి ఆహారంలో కూడా ఆధ్యాత్మికత యొక్క అభ్యాసం అనేటువంటిది ఉంటుంది. ఉదయం లెగిసిన వెంటనే ఆధ్యాత్మిక చింతన చేయడం, ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుకోవడం, కాసేపు యోగం చేసుకోవడం, ఇలాగ వాళ్ళ దినం యొక్క ఆరంభం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది, తొణికిసలాడుతుంది. ఇదే 3వ సబ్జెక్టు ధారణ. ఇంకో 4వది సేవ. ఆధ్యాత్మికతలో ధ్యానం చేయడం, జ్ఞానం వినడం, విలువలతో కలిగిన జీవితాన్ని జీవించడం ఎంత ముఖ్యమో సేవ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సేవ అంటే పని కాదు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుణ్ణి అందరికీ, భగవంతుడిచ్చినటువంటి సందేశాన్ని అందరికీ తెలియచేయడం, భగవంతుడు సృష్టించినటువంటి సుందరమైన ప్రకృతికి సేవ చేయడం, మన దగ్గర మంచి శారీరక ఆరోగ్యం ఉందా, తనువు ద్వారా సేవ చేయడం, మనసు ద్వారా మన చుట్టుపక్కల శాంతియుతమైనటువంటి వైబ్రేషన్స్ని వ్యాపించేటువంటి మనసు ద్వారా సేవ చేయడం, ధనం ఎక్కువ ఉందా, దాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించడం, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన చుట్టాలకి, బంధువులకి, ఇంట్లో వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేయడం, ఈ విధంగా తనువుతో, మనసుతో, ధనంతో, జనంతో 4 రకాలుగా కూడా సేవ చేయడం కూడా ఆధ్యాత్మికతలో ఒక చాలా పెద్ద అంశం. అందుకే మీరు చూడండి, ఏ ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళినా అక్కడ కంపల్సరీగా సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకుంటాయి సేవా కార్యక్రమాలు? ఎందుకంటే మనం ఈ తనువుతో తెలియక చాలా పాపాలు చేసాం, మనసుతో కూడా తెలియక పాపాలు చేసాం, ధనంతో కూడా మనకు తెలియక పాపాలు చేస్తాం. సిగ్నల్ దగ్గర ఎవరో భిక్షాటనకు వస్తారు, మనం పాపం కదా అని 5 రూపాయలు వేస్తాం, వాడు 5 రూపాయలు తీసుకెళ్ళి సిగరెట్ తాగి మందు కొడతాడు. దానికి కారణం మనం ఇచ్చిన డబ్బే అయ్యింది. అలాగో తెలుసో తెలియకో మనం ఎన్నో రకాల చిన్న పెద్ద పాపాలు చేసే ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం సేవ అనేటువంటిది చేస్తామో ఆ సేవ వల్ల వచ్చేటువంటి పుణ్యం మనం చేసుకున్నటువంటి ఈ చిన్న చిన్న సూక్ష్మ పాపాలని తొలగిస్తుంది. అలాగే కాకుండా భవిష్యత్తు కొరకు ఎంతో పుణ్యాన్ని ఇది జమ చేసి పెడుతుంది, కూడబెడుతుంది. కాబట్టి ఏదో ఒక సేవా కార్యక్రమంలో మనం భాగం కావాలి. ఎందుకంటే భగవంతుడు వాస్తవంగా ఒక సుందరమైనటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉంది. మన భారతదేశంలో ఏది చేసినా కూడా అది భగవంతుని సేవ కొరకే మన పూర్వీకులు చేశారు. పాటలు పాడారా, భగవంతుని కీర్తిస్తూ పాడారు. నృత్యాలు చేశారా, భగవంతుడి యొక్క మహిమను తెలియచేస్తూ చేశారు. గుడులు గోపురాలు కట్టారా, భగవంతుడిని ఆరాధించడానికి కట్టారు. సుందరమైన శిల్పాలను తయారు చేశారా, భగవంతుడి యొక్క స్వరూపంగా వాటిని తయారు చేశారు. సో ఎవరిలో ఏ కళ ఉన్నా కూడా అది వారు భగవంతుని సేవ కోసమే వినియోగించారు తప్ప దానివల్ల మేము డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరి దగ్గరన్నా ఎక్కువ ధనం ఉంటే దాన ధర్మాలు చేసేటువంటి వారు, గుడులు కట్టించేవారు, బడులు కట్టించేవారు, ధర్మసత్రాలు కట్టించేవారు. సో మన పూర్వీకులు మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ భగవంతుడు వారికి ఏది ఇస్తే దాన్ని వారు తిరిగి భగవంతుని సేవకే వినియోగించారు. కానీ భగవంతుడు మనకి ఎన్నో తెలియనటువంటి ఖజానాలను భగవంతుడు మనకిచ్చాడు. వాటిని మనం వారి సేవలో సద్వినియోగం చేసుకున్నప్పుడు, ఇప్పుడు తల్లి అయినా చూడండి, 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి చెరొక యాపిల్ పండు ఇచ్చింది తల్లి. ఒకళ్ళేమో మంచిగా తిన్నారు, ఒకడేమో దాన్ని ఇష్టం వచ్చినట్టు కెలికేసి పక్కన పడేశాడు. ఇప్పుడు రెండోది అడిగితే తల్లి ఇస్తుందా? ఎందుకు నువ్వు ముందుదే సరిగ్గా తినలేదు, అదే పక్కన పెట్టేసావు, నీకెందుకు అంటుంది. అలాగే భగవంతుడు కూడా, ఈ సృష్టి కూడా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఇస్తుంది. ఎవరైతే దుబారా చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతను జ్ఞానం, యోగం, ధారణ, సేవ అనేటువంటి ఈ 4 అంశాలుగా విభజించుకున్నప్పుడు వి కవర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇందులో అధ్యయనము ఉంది, సాధన ఉంది, ధారణ ఉంది, సేవ కూడా ఉంది. అయితే ఈ 4 బ్యాలెన్స్లో ఉండాలి.
కొంతమంది అదే పనిగా చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్లో చూస్తే దీని యొక్క సాధన ఏమాత్రమో ఉండదు. అలాగే రెండవది యోగ సాధన. కొంతమంది అలాగ మెడిటేషన్ వాటిల్లో వెళ్ళి లైఫ్లోనే కట్ అయిపోతూ ఉంటారు. రీసెంట్గా ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చిందనమాట. ఆవిడ అంటుంది, మా ఆయనకి ఎప్పుడు చూసినా ఈ ఆశ్రమాలు ఇవన్నీ పట్టుకుని తిరుగుతారండి, ఇంట్లో బాధ్యతలే అసలు ఆయన చూసుకోండి, ఎందుకండి వీటికన్నా. ఆవిడ యాక్చువల్గా గొడవ చేయడానికి వచ్చి, అది కూడా తప్పే. యోగం ఇవన్నీ చేయడానికి ఒక పర్టికులర్ టైం ఉంది. ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో, రాత్రి పడుకునే ముందు, అంతే తప్ప అవన్నీ వదిలేసిన నిరంతరం యోగ సాధనలోనే కూర్చుంటాను అంటే మన పొట్ట కూడా గడవదు. పోన్లే నాకెవరూ లేరు, నేను బ్రహ్మచారిని, నాకెవరూ లేరు అంటే మనకు కూడా ప్రతి 5 గంటలకు ఒకసారి ఆకలేస్తుంది కదా, కడుపు లోపల టంగ్ అంటుంది కదా, దానికోసమన్నా మనం కర్మ చేయాలి కదా. సో కర్మ చేస్తూ రాజయోగ సాధన చేయడం. మూడవది ధారణ చేయడం. ధారణ అనేటువంటిది ఎలాంటిది అంటే సారం లాంటిది. ఇప్పుడు తేనె చూడండి, తేనె పట్టు తీస్తారు. తేనె పట్టును డైరెక్ట్గా మనం పిండుకుంటే తేనె వచ్చేస్తుంది అందులోంచి. డైరెక్ట్గా తాగకూడదు కూడా, తాగితే అందులో చాలా పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా తేనె పట్టు తెచ్చుకుని పిండుకుని తాగాము అంటే పైకి వెళ్తాం. దాన్ని చాలా ఫిల్టర్ చేస్తారు, దాన్ని చాలా ప్రాసెసింగ్ చేస్తారు. దాన్ని ఫస్ట్ క్లీన్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, ఫిల్టర్. అఫ్ కోర్స్ ఇప్పుడు అందులో నకిలీగా చాలా కలుపుతున్నారు, అది తప్పే. కానీ సహజంగా ఆ పుట్టను కూడా తెచ్చి తాగకూడదు, దాన్ని న్యాచురల్గా ఫిల్టర్ చేస్తారు. ఎస్పెషలీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది తేనెను ఎలా ఫిల్టర్ చేయాలని. అందుకే గిరిజన తేనెను అమ్ముతారా, చాలా ఖరీదు కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హనీ. న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. అలాగే ధారణ కూడా ఎలాంటిది అంటే జ్ఞానము యోగముల వల్ల ఏదైతే సారం ఏదైతే ఉంటుందో అది మన జీవితంలో ఎప్పుడైతే మనము ప్రాక్టికల్గా ఆచరిస్తామో అది ధారణ. ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్కల్కేషన్. ఆధ్యాత్మికత యొక్క సారమే ధారణాయుక్తమైనటువంటి జీవితం. బ్రహ్మాబాబా యొక్క విశేషత అదే ఉండేది. బ్రహ్మాబాబా ఆలోచన, మాట, నడవడిక 3 సమానంగా ఉండేవి. మూడిట్లో తేడా అనేటువంటిది ఉండేది కాదు. అందుకే బ్రహ్మాబాబా ఇంతమంది లక్షలాది మందికి ఆయన జీవితం ఆచరణ యోగ్యమైనటువంటి జీవితం అయింది. ఫాలో ఫాదర్ అని అంటారు బ్రహ్మకుమారీస్లో. ఫాలో ఫాదర్ అంటే తండ్రిని అనుసరించండి అని, ఆ బ్రహ్మ యొక్క కర్మను అనుసరించండి అనేసి. ఎందుకంటే భగవంతుడైతే నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. కానీ భగవంతుడైన నిరాకారుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని యథార్థంగా తన జీవితంలో ధారణ చేసి చూపెట్టినటువంటి వారు ప్రజాపిత బ్రహ్మ, జగదాంబ సరస్వతి. కాబట్టి ఫాలో ఫాదర్, మదర్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎలా ధారణ చేశారు? నిరాకారుడైన జ్యోతిస్వరూపుడైన పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రజాపిత బ్రహ్మ, జగదాంబ సరస్వతి, బాబా, మమ్మ అని ఎవరినైతే ప్రేమగా పిలుస్తామో, దాదీలు ప్రకాశ్మణి దాదీ గారు, జానకి దాదీ గారు ఎలాగ వారి జీవితంలో ధారణ చేశారని మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక ఉదాహరణగా భగవంతుడు వారిని మన ముందు ఉంచారు. ఇంకా 4వది సేవ. సేవ అంటే చాలామంది ఏమనుకుంటారు, డబ్బు ఖర్చు పెడితే సేవ అయిపోతుంది అనుకుంటారు. నిజమే కాదు కదా. సేవ అనేటువంటిది తనువు, మనసు, ధనము, జనము 4 ఇన్వాల్వ్ అయి చేయవలసినటువంటి, స్వార్థరహితంగా చేయవలసినటువంటిది. నేను ఇంత సేవ చేశాను, నన్ను అంత సన్మానం ఎందుకు చేయలేదు అనుకున్నట్లయితే అది ఇంకా సేవ కాదు, అది కూడా ఒక రకమైన పని కింద అయిపోతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్స్పెక్టేషన్తోనే ఉద్యోగంలో జాయిన్ అవుతారు కదా. నేను 30 రోజులు ఉద్యోగం చేస్తే నాకు నెలాఖరు అయ్యేసరికి పలానా జీతం వస్తుంది అని. అలాగే ఇక్కడ కూడా నేను ఇంత పని చేశాను కాబట్టి ఇప్పుడు నలుగురిలో నన్ను పిలిచి సన్మానం చేయాలని ఎక్స్పెక్ట్ చేశాము అంటే ఇంకది సేవాభావన ఉండదు. భలే ఎవరన్నా పిలిచి సన్మానం చెయ్యొచ్చు, కానీ ఆ సన్మానం చేసినప్పుడు కూడా మన భావన ఎలా ఉండాలి? చాలా చాలా త్యాగ భావనతో ఉండాలి, నిరహంకారత ఉండాలి, నిర్మాణత ఉండాలి, నిర్మాణ చిత్తులుగా ఉండాలి. భగవంతుడు నాకు ఈ సన్మానం చేయిస్తున్నారు తప్ప ఇదేదో నా గొప్పతనం కాదు. మనం ఏది చెప్తున్నా, ఏ జ్ఞానం చెప్తున్నా ఇది భగవంతుడు మన ద్వారా చెప్పిస్తున్నారు తప్ప ఇది మన సొంత తెలివి కానే కాదు. ఆ నిరహంకారత, నిర్మాణత ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము అనేక మందికి నిస్వార్థ హృదయంతో మనం సేవ చేయగలుగుతాం. అందుకనే కదా ఎప్పుడూ కూడా
ఎక్కడైతే సేవలో నేను నాది అనేటువంటి భావన వస్తుందో వాళ్ళు డౌన్ అయిపోతారు. కొంతమంది చూడండి ఇనిషియల్గా చాలా వెలుగుతారు, కానీ మెల్లమెల్లగా వాళ్ళు డౌన్ అయిపోయి తర్వాత వాళ్ళ గురించి రకరకాల విషయాలు బయటపడతాయి. ఎందుకు? ఇనిషియల్గా వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో, చాలా లోక కళ్యాణం యొక్క ఉద్దేశంతోనే సేవ మొదలు పెడతారు. కానీ మెల్లమెల్లగా కొంచెం కీర్తి వచ్చి, కొంచెం పేరు వచ్చి, ఒక దగ్గర 4 సన్మానాలు జరిగేసరికి ఏమనుకుంటాము, ఇదంతా నా గొప్పతనం, ఇదంతా నేను చేస్తున్నాను, నేను ఇంత బాగా చెప్తున్నాను. ఈ నేను నాది అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమవుతారు వాళ్ళు, మెల్లమెల్లగా అహంకారం అనేది ఏం చేస్తుంది, ఆ కొండ మించి కిందకి పడేస్తుంది. సో సేవ చేసేటువంటి ఆధ్యాత్మికవేత్తలకున్న నెంబర్ 1 శత్రువు నేను నాది అనేటువంటి భావన. నేను నిమిత్తంగా చేస్తున్నాను, చేయించేటువంటి వాడు ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికతను ఎప్పుడైతే మనం ఈ 4 భాగాలుగా చేసుకుని మనం ఆచరిస్తామో అప్పుడు ఇట్స్ లైక్ అ కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. అండ్ ఏవైతే విశిష్టమైనటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఈ 4 కూడా అన్ని చోట్ల కూడా పాటిస్తారు. సేవా కార్యక్రమాలు చేస్తారు, ప్రవచనలు చేస్తారు, ధ్యానం చేస్తారు, ధారణా పద్ధతులను పెడతారు, సాత్విక ఆహారం తినమంటారు, పవిత్రంగా ఉండమంటారు, సత్సాంగత్యం చేయమంటారు. ఏవైతే పక్కా ఆథెంటిక్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇవన్నీ కూడా చూస్తాం. ఇంకొకటి, స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయడానికి ఒక పర్టికులర్ ఏజ్ అంటూ ఏమీ లేదు. మనం ప్రహ్లాదుడి యొక్క కథ మనకు అందరికీ తెలుసు. ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు, కానీ హిరణ్యకశిపుడి యొక్క కంప్లీట్ అహంకారాన్ని భంగం చేశాడు. అలాగే వామనుడు కంప్లీట్ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని భంగం చేశాడు. ఎందుకు ఆ పాత్రల్ని చిన్నపిల్లల పాత్రలుగా ఎందుకు పెట్టారు మన పురాణాల్లో? ఒకసారన్నా ఆలోచించామా? ప్రహ్లాదుని చిన్నపిల్లవాడుగానే ఎందుకు చూపెట్టాలి? యుక్త వయసు వచ్చిన యువకుడుగా కూడా చూపెట్టచ్చు కదా. దాని అర్థం ఏంటి అంటే, చిన్నవాళ్ళైనా వయోవృద్ధులైనా మాటలు కూడా సరిగ్గా రాని పసికందుల దగ్గర నుంచి కూడా పరమాత్మని యొక్క స్మృతి మనం చెయ్యొచ్చు. భగవంతుణ్ణి మనం నిస్వార్థంగా ఎప్పుడైతే మనం భగవంతుని స్మృతి చేస్తామో ఆయన యొక్క అభయం మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది అని తెలియచేయడానికే కొన్ని బాల్య పాత్రలు, కొన్ని ఇలాగ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో కూడా శాస్త్రాల్లో, పురాణాల్లో కథలు అనేటువంటివి రాయడం జరిగింది. ఎస్పెషలీ నేటి యూత్కి ద నెంబర్ 1 ఎసెన్షియాలిటీ ఈ స్పిరిచువాలిటీ. బికాస్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని కంఫర్ట్స్, అన్ని లగ్జరీస్ ఉన్నాయి. వాళ్ళకే ఊబర్లు, ర్యాపిడోలు బుక్ చేసుకోవడం వాళ్ళకే వచ్చేసింది. సో మనం వాళ్ళకి ఏమీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. లగ్జరీస్, కంఫర్ట్స్ అన్నీ లభిస్తున్నాయి. వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాల్సింది స్పిరిచువల్ నాలెడ్జ్. అందుకనే బ్రహ్మకుమారీస్లో హాలిడేస్ వచ్చినప్పుడు, దసరా సెలవులు, వేసవి సెలవులు వచ్చినప్పుడు పిల్లలకి స్పిరిచువల్ సమ్మర్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. అక్కడికి చాలామంది వాళ్ళ పిల్లల్ని తప్పకుండా తీసుకొస్తారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఎవ్రీ ఇయర్ దే వెయిట్, మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తారు సిస్టర్ అనేసి. సో పిల్లలకి ఎప్పుడు సమయం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని ఇలాంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళడం. భలే వాళ్ళు గంటల తరబడి కూర్చొని మెడిటేషన్ చెయ్యకపోవచ్చు, కానీ చిన్నప్పుడు తగిలిన ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. అంటే చాలామంది వాళ్ళ అనుభవం చెప్తారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీతో వెళ్ళేవాడిని, నాకు కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది, కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్తారనమాట. ఎందుకు అంటే చిన్నతనంలో ఏవైతే బీజాలు పడతాయో అవి పెద్ద అయిన తర్వాత వికసిస్తాయి. అండ్ ఎస్పెషలీ స్పిరిచువాలిటీకి సంబంధించిన బీజాలు ఏవైతే ఉన్నాయో దే నెవర్ డై. ఒక్కోసారి 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి కూడా వికసించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బట్ ఆ ఎక్స్పోజర్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటి అనంత సాగరాన్ని మనం జ్ఞాన, యోగ, ధారణ, సేవగా మనం విభజించుకొని పాటించినట్లయితే కంప్లీట్గా స్పిరిచువల్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తూ మన రెగ్యులర్ లైఫ్ను కూడా మనం సమర్థవంతంగా, అర్థవంతంగా మనం గడపచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.